నేను ఇంకో మాట చెప్తున్నాను. టీపీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురించి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అవసరం అంటే ఆయనకు అభివృద్ధి సంఘాలు ఉంటాయి కదా, ఆపుకుంటారా? ఎందుకు ఎక్స్ట్రా చేయొద్దు అని ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా చేయకు బాబు. ఇంకా యూకేజీ ఎల్కేజీలో ఉన్న రాజకీయాలు అతిగా చేయకు, అతిగా మాట్లాడకు, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు మళ్ళొక్కసారి ఇట్లా మాట్లాడామనుకో నోరు జారి, నేను నెక్స్ట్ మీడియా ముందు వచ్చినప్పుడు నా అవతారం వేరే రకంగా చూస్తాం. నేను కానీ సీరియస్ గా తీసుకున్నట్టే సుమాన్ చెప్తున్నాను, నువ్వేదో మంచి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్న ఊపులేనే సమైక్య రాష్ట్రం అని బతికినో నీ లైఫ్ ఎంత? నువ్వు మళ్ళొక్కసారి దీంట్లో ఇంటర్వ్యూ నువ్వు ఎక్కువ సుమాన్ చెప్తున్నా, నీ పేరుతో చెప్తున్నా, ఎమ్మెల్యే ఎంపీ కాబట్టి నీ వయసు మాకు సంబంధం లేదు, నీ ప్రోటోకాల్ చెప్తున్నా. ఎందుకంటే నీకు వెనకకి డైరెక్షన్ ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, అందుకే నేను నీకు మాట్లాడుతున్నా. మళ్ళీసారి నువ్వు రాహుల్ గాంధీ విషయం ఎత్తితే రేపు నువ్వు మీడియా ముందు మా నాయకుల గురించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గురించి, రాహుల్ గారి నుంచి కానీ, నా పట్ల కానీ, రేవంత్ పట్ల కానీ, ఇంకెవరి పట్ల నువ్వేది మాట్లాడినా చిల్లరగా మాట్లాడినావంటే నువ్వు అనుకోవచ్చు ఇక. కానీ అది మేము మా వాళ్ళు ఊరుకోరు ఇక్కడ. ఎందుకంటే మేము చట్ట పరిధిలో న్యాయపరంగానే ఉంటాము, కానీ చట్టంలో న్యాయంలో కూడా ఏముందంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి రెచ్చగొడితే, ఏదైనా జరగడానికి జరిగితే రెచ్చగొట్టిన బాధ్యత. టెంపరీగా పోలీసు వాళ్ళు చేస్తారేమో కేసులు, పోలీసు వాళ్ళ పర్మనెంట్ ఈ గవర్నమెంట్ పర్మనెంట్ ఉంటుందా? పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, ఎప్పటికీ ఈ గవర్నమెంట్ ఉంటుందా? పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. తమాషా పోలీసు వాళ్ళకి కూడా అంటే సీఎం చెప్తే, డీజీపీ చెప్తే ఎవరంటే లోపలేస్తారా? మజాక్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నా క్రిమినల్స్ ఉన్నా? ఇంత పెద్ద డెమోక్రసీలో మాట్లాడొద్దు అంటే పోలీసు వాళ్ళు ఏది? మేము జాతకంలో అనుకుంటున్నారా? ఈడ కొందరు లీడర్ బాధ్యత చేస్తున్నారు, పోలీసులు కొందరు. ఆయన కూడా ఒక బ్యాచ్ తారింది ఆడ భజన పార్టీ. అరే పిచ్చి పట్టిందా మీకు? రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, తలకాయ ఆడబెట్టుకుంటావు. నేను అడుగుతున్నా, పోలీసులు కొంతమంది పోలీసులు చెంచాగిరి చేసే వాళ్ళకి అడుగుతున్నా, తలకాయ ఆడబెట్టుకుంటారు రేపు మీరు. రేపు అంత జాతగా ఉన్నామనుకుంటారా? ఆ కొందరు పోలీసుల అధికారులకు ఎట్లా కనబడుతున్నాం కాంగ్రెస్ అంటే? కాబట్టి టిఆర్ఎస్ లీడర్లు మీరు అతి ఉత్సాహం ఉంచకూడదు, దయచేసి చెప్తున్నారు. మా రైట్స్, మేము రాహుల్ గాంధీ గారిని ఓయి తీసుకొస్తాం, పెడతాము, చేస్తాము. అది మీ జాగిరా, మీ యూనివర్సిటీ నైజా జాగిరా? ఏమనుకుంటున్నారు? యూనివర్సిటీ ఎవరు జాగిరి? తెలంగాణ జాగిరి, తెలంగాణ విద్యార్థి లోకం జాగిరి, తెలంగాణ స్టూడెంట్స్ జాగిరి. ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ అన్ని, ఇవన్నీ ఎవరి ప్రాపర్టీస్? ఇది విద్యార్థి, చదువుకునే విద్యార్థుల యొక్క ప్రాపర్టీస్. మీరెవరు ఆయన ఆర్డర్లు ఇచ్చేటోళ్ళు? కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.